Hi my dear students, welcome back to our channel Learn English with Amir. This is your faculty in English language, Amir Ahmed. How are you all? ఈ రోజు వీడియో కంప్లీట్గా గ్రూప్ 2కి సంబంధించిన ఆస్పిరెంట్స్ కోసం గ్రూప్ 2 విద్యార్థులందరి కోసం. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ ఒక 15-16 డేస్లో మనకి ఇప్పుడు ఉంది. డిసెంబర్ మంత్లోనే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామినేషన్ని సీరియస్గా తీసుకుంటున్నారో మీరు ప్రిపరేషన్ చేస్తూ ఇంగ్లీష్ని మాత్రం ఇగ్నోర్ చేయకండి. మీకు డైరెక్ట్గా 20 మార్క్స్ వస్తాయి. అండ్ ఈ 20 మార్క్స్లో మినిమం ప్రిపరేషన్ చేసుకుని వెళ్ళినా కూడా 20 out of 20 కొట్టడం చాలా సింపుల్ అనమాట. మినిమం స్ట్రాటజీ బేసిక్ ఇంగ్లీష్ యొక్క అవేర్నెస్ సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. సో తప్పకుండా ప్రిపరేషన్ చేసి వెళ్ళండి. ఇప్పటికైనా బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ మీరు ప్రిపరేషన్ చేయాలనుకుంటే ఇప్పుడు చేసి కూడా మంచి మార్క్స్ కొట్టచ్చు, ఫుల్ మార్క్స్ కూడా కొట్టచ్చు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే విషయం నేను గ్రూప్ 3 ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ గురించి కూడా చెప్పడం జరిగింది. గ్రూప్ 3 పేపర్ మీరు చెక్ చేయండి. గ్రూప్ 3లో వచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వశ్చన్స్ ఎంత సింపుల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ అనమాట. బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ యొక్క లాజిక్స్ మీరు ఒకసారి చదువుకుని వెళ్తే మంచి మార్క్స్ స్కోర్ చేస్తారు. అండ్ ఈ వీడియో గ్రూప్ 2 స్టూడెంట్స్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎవరైతే స్టూడెంట్స్ టెట్ రాస్తున్నారో, ఎవరైతే స్టూడెంట్స్ డిఎస్సి రాస్తారో, ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చేస్తున్నారో మీ అందరికి కూడా ఈ వీడియో చాలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. గ్రూప్ 2కి సంబంధించిన ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ అందరికి కూడా గుడ్ న్యూస్ ఏంటి అంటే మన యాప్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన కోర్సు 30 days వ్యాలిడిటీకి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 days కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటే మిషన్ ఇంగ్లీష్ అనే పేరుతో మీకు కనిపిస్తుంది. 99 రూపీస్కి మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ పొందొచ్చు. మీరు చేయాల్సిందల్లా మన యాప్ డౌన్లోడ్ చేయాలి. కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. ట్యాప్ ఇట్, డౌన్లోడ్ ఇట్, ఇన్స్టాల్ ఇట్, రిజిస్టర్ చేసుకోండి. డెమో వీడియోస్ చూడండి, ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇప్పటికైనా లేట్ అవ్వలేదు. కరెక్ట్గా 10 days అయినా కూడా ఇంగ్లీష్ గ్రామర్ యొక్క బేసిక్స్ కనుక మీరు రెఫర్ చేసుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేసి వస్తారు. అది మీ సెలక్షన్ని గ్యారంటీ చేస్తుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఎస్ఐ కానిస్టేబుల్, టెట్ డిఎస్సి, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఏపీ అండ్ తెలంగాణ తప్పకుండా మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. డౌన్లోడ్ ఆర్ యాప్ రైట్ నౌ, కింద కామెంట్ సెక్షన్ లింక్ ఉంది. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి జీడీ ప్రిపరేషన్ చేస్తున్నారో జీడీ స్టూడెంట్స్ అందరికి కూడా ఒక చిన్న అలర్ట్. February 4th నుంచి మీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అవబోతుంది. మంచి టైం మీ దగ్గర ఉంది. మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చాలా సీరియస్గా తీసుకుని మంచి ప్రిపరేషన్ చేయాలి. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు నెంబర్కి కాల్ చేయండి, ఇమీడియట్గా మేము హెల్ప్ చేస్తాము. ఓకేనా? రైట్, ఇన్స్టాల్ చేయండి, డౌన్లోడ్ చేసి ఒకసారి డెమో వీడియోస్ చూసి జాయిన్ అయిపోండి. ఓకే రైట్. ఎస్ఎస్సి సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే మెయిన్స్కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ ఉన్న వాళ్ళైనా, ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ అయినా ఇమీడియట్గా ఈ కోర్సులో ఎన్రోల్ అయ్యి మీ ప్రిపరేషన్ మీరు చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ 2కి సంబంధించిన ఆస్పిరెంట్స్ 99 రూపీస్ ఉన్న కోర్సు తప్పకుండా ఎన్రోల్ అవ్వండి. మిషన్ ఇంగ్లీష్ 3 months అనే పేరుతో కనిపిస్తుంది కోర్సు, మిషన్ ఇంగ్లీష్ 3 months. దాన్ని మీరు ఒకసారి బై నౌ అని ట్యాప్ చేసిన వెంటనే 99 రూపీస్ యొక్క కోర్స్ వ్యాలిడిటీ కూడా మీకు చాయిస్ చూపిస్తుంది. అది తీసుకొని ఇమీడియట్గా జాయిన్ అయిపోండి. ఓకే. ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులందరూ కూడా బిగ్ అలర్ట్. మీరు ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే, ఈసారి యూనిఫామ్ జాబ్ వేయాలి అనుకుంటే, ఎలా అయితే మన యాప్లో ఇంగ్లీష్ నేర్చుకొని చాలామంది స్టూడెంట్స్ మొన్ననే కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ నుంచి బయటకు వచ్చారో అలా హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన దగ్గర నుంచి సెలెక్ట్ అయ్యారనమాట. వాళ్ళలో మీరు కూడా ఒకటి కావాలనుకుంటే, నెక్స్ట్ పాసింగ్ అవుట్ పరేడ్ నుంచి మీరు కూడా బయటికి రావాలంటే, ట్రైనింగ్ తీసుకోవాలంటే ఒక మంచి అవకాశం మీ దగ్గర అయితే ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపరేషన్ చాలా బాగా చేయండి. చాలా ఎక్కువ పోస్టులతో ఈసారి భారీ నోటిఫికేషన్ రాబోతుంది చాలా తొందరలో. ఎస్ఐ కానిస్టేబుల్ 6 months ప్రిపరేషన్ చేసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన ప్రతి మార్క్ మీ సెలక్షన్ని గ్యారంటీ చేస్తుంది. మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎస్ఐ కానిస్టేబుల్ గుర్తుపెట్టుకోండి. రైట్, 6 months ప్రిపరేషన్ తీసుకొని మంచి లెవెల్లో ఇంగ్లీష్ కవర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు క్రాష్ కోర్స్, షార్ట్ టర్మ్ కోర్స్ 3 monthsలో కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ డౌన్లోడ్ చేసి మిషన్ ఇంగ్లీష్ డెమో వీడియోస్ చూసి తప్పకుండా జాయిన్ అయిపోండి. ఓకేనా? రైట్, సెషన్లోకి వెళ్ళిపోదాం. ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్ తప్పకుండా కూడా ఈ వీడియోని మీరు కూడా ఎండింగ్ వరకు చూడండి. అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఈ వీడియోలో నేను మీకు మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఏంటి అంటే మీరు అసలు ఏ ప్రిపరేషన్ చేస్తే చాలా ఇంపార్టెంట్ అండ్ ఎలా యూస్ఫుల్ అవ్వబోతుంది, ఏ టాపిక్స్ మీరు కవర్ చేసుకుంటే మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోవాల్సిన విషయం. ఎస్ఆర్ నో? రైట్. గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి అన్న, మీకు వచ్చే ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా సింపుల్గా ఉంటుంది. బేసిక్ ఇంగ్లీష్ ఉంటుంది. ఒక 10 days కరెక్ట్గా ప్రాపర్ స్ట్రాటజీతో ప్రిపరేషన్ చేసినా కూడా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, ఒకవేళ మీకు కనుక ఇంత నాలెడ్జ్ ఉంటే. సో గ్రూప్ 2కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ మీద నేను వీడియోస్ కొన్ని అప్లోడ్ చేసి సిరీస్ రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ స్పాన్లో యూట్యూబ్లో ఎన్ని అయితే అన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మీకు కూడా నీడ్ ఉంటే తప్పకుండా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అంతే సీరియస్గా స్టూడెంట్స్ అందరికీ వీడియోస్ని స్ప్రెడ్ చేయండి. చాలా వాల్యుబుల్ ఉండబోతున్నాయి. ఓకే, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మేజర్గా కవర్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి అంటే, 1 టెన్సెస్ అనే టాపిక్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ చేయకూడదు. దీని నుంచి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నారు గ్రూప్ 2లో. ప్రతి పేపర్లో కూడా 2-3 క్వశ్చన్లు, అప్పుడప్పుడు 4 క్వశ్చన్స్ దాకా కూడా. సో ప్లీజ్ ఫోకస్ ఆన్ టెన్సెస్. 2 ప్రిపోజిషన్స్ పైన తప్పకుండా ఫోకస్ చేయండి. ప్రిపోజిషన్స్ నుంచి కూడా నేను 2-3 క్వశ్చన్స్ చూశాను మీ పేపర్లో. రైట్, ఇవి కూడా రిపీట్ అవుతున్నాయి. ప్రిపోజిషన్స్ అనే టాపిక్ని తప్పకుండా మీరు కవర్ చేసుకుని వెళ్ళాలి.
రైట్. అండ్ దాంతోపాటు మీరు తప్పకుండా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ కూడా మెన్షన్ చేసుకున్నాను, దీన్ని కూడా మీరు తప్పకుండా రివైజ్ చేసుకోండి. అండ్ ఆర్టికల్స్ చదవండి, ఏ అండ్ ద, దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చాలాసార్లు వస్తున్నాయి. అండ్ వర్బ్ అనే టాపిక్ నుంచి కూడా చాలా వరకు నేను క్వశ్చన్స్ని చూడడం జరిగింది. ఓకేనా, రైట్. ఇవి మీరు తప్పకుండా కవర్ చేసుకొని వెళ్ళాలి. అండ్ దాంతోపాటు అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే వొకాబులరీ సెక్షన్. వొకాబ్ సెక్షన్ ఇంపార్టెంట్ అని చాలామందికి తెలియదు. దీని నుంచి మీకు 4 to 5 క్వశ్చన్స్ రాబోతున్నాయి. 4 to 5 క్వశ్చన్స్ దీని నుంచే ఉంటాయండి. 4 to 5 వర్డ్స్కి సంబంధించి, వాటి మీనింగ్స్కి సంబంధించి 4 to 5 క్వశ్చన్స్ మీకు ఎగ్జామినేషన్లో కనిపిస్తాయి. మినిమం ప్రిపరేషన్ చేసుకుని వెళ్తే మీరు చాలా చాలా మంచి ఇంగ్లీష్ మార్క్స్ అనేవి స్కోర్ చేస్తారు హై లెవెల్లో. సో ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, పెట్టుకోండి, దీన్ని మాత్రం తప్పకుండా కవర్ చేయాలి. అండ్ క్వశ్చన్ ట్యాగ్స్, ఇది కూడా రీసెంట్గా చూసిన క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి, కండిషనల్స్ కూడా వస్తాయి. ఈ టాపిక్స్ మీరు తప్పకుండా రెఫర్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఇవి కవర్ చేసుకున్నా కూడా మంచి లెవెల్లో మీరు మార్క్స్ స్కోర్ చేసి అయితే వస్తారు. ఓకే, చలో. ఈరోజు సెషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పైన నేను బేస్ చేసుకుని ఇవ్వడానికి ట్రై చేస్తాను. రైట్, వర్బ్స్కి సంబంధించి, టెన్సెస్కి సంబంధించి, ఆర్టికల్స్ సంబంధించి బ్యూటిఫుల్ సెషన్ ఉండబోతుంది. తప్పకుండా ఎన్ని వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, నాతో పాటు మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్స్ని ప్యారల్గా మెన్షన్ చేస్తూ వెళ్ళండి. రైట్, వాట్ ఈస్ ది ఆన్సర్? యూ డాష్ నాట్ డ్రైవ్ సో ఫాస్ట్, ఇట్స్ డేంజరస్. ఈ క్వశ్చన్ యాక్చువల్లీ ఎక్కడి నుంచి వస్తుందంటే వర్బ్ అనే టాపిక్ నుంచి నాన్న. రైట్, వర్బ్స్లో మీరు మోడల్స్ని తప్పకుండా చదవాలి. మోడల్స్ అనే ఏరియా నుంచి క్వశ్చన్స్ చాలా రిపీట్ అనమాట. దాంట్లో పర్ఫెక్ట్ మోడల్స్ యూసేజ్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్ అనమాట. పర్ఫెక్ట్ ఫామ్లో ఎలా యూస్ చేస్తాం. యూఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ ఈజీలీ. ఒకసారి చూడండి, యూ డాష్ నాట్ డ్రైవ్ సో ఫాస్ట్. యూ షుడ్ నాట్ డ్రైవ్ సో ఫాస్టా, మస్ట్ నాట్ డ్రైవ్ సో ఫాస్టా, కెన్ నాట్ డ్రైవా, ఆట్ నాట్ టు డ్రైవా. దిస్ ఇస్ వెరీ సింపుల్ గైస్. యాక్చువల్గా కెన్ నాట్ వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ. యూ కెనాట్ డ్రైవ్ సో ఫాస్ట్, ఇట్స్ డేంజరస్. డేంజరస్ అని మనం చెప్తున్నాము. డేంజరస్, ఇలా నువ్వు డ్రైవ్ చేయడం, చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేయడం మంచి విషయం కాదు, అది చాలా హానికరం అని చెప్తున్నావు అనమాట. ఈ స్టేట్మెంట్లో నువ్వు చేయలేవు అనే సెన్స్ రావట్లేదు. కెన్ అనేది చేయగలవా చేయలేవా అనే మ్యాటర్. సో సి కాదు. డీలో మోరల్ డ్యూటీ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాం. ఓకేనా, ఆట్ టు అనే ఎక్స్ప్రెషన్, ఆట్ టు అనే మోడల్ వస్తుంది అంటే మోరల్ డ్యూటీ. లైక్ యూ ఆట్ టు ట్రాఫిక్, యూ ఆట్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్, యూ ఆట్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. ఆట్ టు అంటే మీనింగ్ ఏంటి అంటే నీ మోరల్ డ్యూటీ, నువ్వు ఒకసారి రోడ్ ఎక్కావంటే యూ నీడ్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. ఐ సే యూ ఆట్ టు. అవునా, ఇక్కడ మనం మోరల్ డ్యూటీస్ గురించి కూడా మాట్లాడలేదు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి, యూ డాష్ సో ఫాస్ట్ ఇస్ డేంజరస్. డేంజరస్ కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫాస్ట్గా డ్రైవ్ చేయకూడదు అని చెప్పాలంటే యూ షుడ్ నాట్ డ్రైవ్ అనాలా, యూ మస్ట్ నాట్ డ్రైవ్ అనాలా. షుడ్కి మస్ట్కి ఉన్న ఒక థిన్ లైన్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. సజెషన్స్ ఇచ్చేటప్పుడు ఏమో మనం షుడ్ యూస్ చేస్తాం, చేయకపోతే మంచిది అని చెప్పాలి అనాలి అనుకుంటే. ఒకవేళ కనుక మనం అదే స్టేట్మెంట్లో మస్ట్ యూస్ చేసాము అంటే దాని మీనింగ్ ఏంటి అంటే మనం కొంచెం స్ట్రాంగ్గా ఒక పని జరగకూడదని చెప్తున్నాం. నెగిటివ్లో స్ట్రాంగ్గా ఒక పని జరగాలని చెప్పాలని కూడా. ఓకే, స్ట్రాంగ్ కంపల్షన్ చూపిస్తుంది యాక్చువల్గా. ఇది ఏం చూపిస్తుంది యాక్చువల్గా? ఇది స్ట్రాంగ్ కంపల్షన్. స్ట్రాంగ్ కంపల్షన్స్ ఎప్పుడు చెప్పాలన్నా కూడా మీరు మస్ట్ యూస్ చేయండి. తప్పకుండా నువ్వు చేయకూడదు అంటే చేయకూడదు, తప్పకుండా నువ్వు చేయాలి అంటే చేయాలి. మస్ట్ యూసేజ్. షుడ్ అంటే ఏంటంటే చేస్తే బాగుంటుంది. ఇది సజెషన్, దిస్ ఇస్ కాల్డ్ సజెషన్. సో ఆర్ యూ సజెస్టింగ్ ఓవర్ హియర్? ఆర్ మీరు కంపల్సరీగా ఒక పని చేయకపోవడం మంచి అని చెప్తున్నారా? చేయకూడదు, వేరే వాళ్ళకి డేంజరస్, చేయకూడదు అని చెప్పాలంటే వీఆర్ నాట్ సజెస్టింగ్. అయితే మనం కంపల్సరీగా నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం. సో ఆన్సర్ ఏమవుతుందంటే మస్ట్. యూ మస్ట్ నాట్ డ్రైవ్ సో ఫాస్ట్. దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ గైస్. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా వర్బ్ ఏరియా నుంచి వస్తుంది. ఒక్కసారి మీరు వర్బ్లో ఉన్న బేసిక్స్ అని రివైజ్ చేసుకోండి. తప్పకుండా ఈ ఏరియాని కవర్ చేయండి. దీని నుంచి నేను 2-3 క్వశ్చన్స్ కూడా చూశాను అప్పుడప్పుడు. మోడల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దాం. దీని ఆన్సర్ ఏమవుతుంది మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. చాలా సింపుల్గా బేసిక్ ఇంగ్లీష్తో మీరు మంచి మార్క్స్ కొట్టొచ్చాను. కమాన్, వీ డాష్ ఇన్ టైమ్ ఫర్ ద కాన్సర్ట్ ఇఫ్ వీ లీవ్ నౌ. ఓకే, కండిషనల్ సెంటెన్స్ అనొచ్చు, టెన్సెస్ అనొచ్చు, యూ కెన్ కాల్ దిస్ ఎనీథింగ్. ఇఫ్తో వచ్చింది, దిస్ ఇస్ కాల్డ్ అ కండిషనల్ క్లాజ్. ఇఫ్ క్లాజ్, కండిషనల్ సెంటెన్సెస్, దిస్ ఇస్ కాల్డ్ అ కండిషనల్. ఓకేనా, సో కండిషనల్స్ మీరు తప్పకుండా చదవండి. అదే నేను చెప్పాను ఇందాక. సో వీ డాష్ ఇన్ టైమ్ ఫర్ ద కాన్సర్ట్ ఇఫ్ వీ లీవ్ నౌ. కండిషనల్ సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్ లోపల మీకు కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్, వీ లీవ్ అని చెప్పేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కనిపిస్తాయి. లీవ్ ఇస్ ది ఫస్ట్ ఫామ్, అవునా కదా? లీవ్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? లెఫ్ట్ అవుతుంది, అవునా కదా చిన్న? చాలా సింపుల్ అనమాట. లీవ్కి పాస్ట్ టెన్స్ అవుతుంది లెఫ్ట్. పార్టిసిపల్ ఫామ్ ఏమవుతుంది యాక్చువల్గా? లెఫ్ట్, అవునా? సో V1 వచ్చింది అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, టెన్సెస్ ఏరియా కావాలి. సో ఇక్కడ చూసుకుంటే సింపుల్ ప్రెజెంట్ వచ్చింది అంటే మెయిన్ క్లాజ్ లోపల మనము ఓన్లీ ప్రెజెంట్ ఫామ్ ఆఫ్ దీస్ వర్డ్స్ రాస్తాం. లైక్ విల్, షాల్ ఇలాంటి వర్డ్స్ రాస్తాం అనమాట. క్యాన్, మే. బట్ పాస్ట్ ఫామ్స్ రాసే ఛాన్స్ లేదు. వుడ్ ఈస్ నాట్ అప్రోప్రియేట్, వుడ్ ఈస్ నాట్ అప్రోప్రియేట్, ఆర్ వచ్చే ఛాన్సే లేదు. మనకి పక్కా ఈ ఫామ్స్ కావాలి. అట్లాంటప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఏమవుద్దంటే విల్. వి విల్ బీ ఇన్ టైమ్ ఫర్ ద కాన్సర్ట్. కరెక్ట్గా అంటే మనం వి విల్ బీ ఇన్ టైమ్. సో కండిషనల్స్ యొక్క బేసిక్ స్ట్రక్చర్స్ మీరు తప్పకుండా చదవండి. దీన్ని అంటాం ఫస్ట్ కండిషనల్. ఏమంటాం దీన్ని యాక్చువల్గా?
ఎవరైతే స్టూడెంట్స్ బేసిక్ ఇంగ్లీష్ ప్రిపరేషన్ చేశారో వాళ్ళకి నేను చెప్పేదాన్ని చాలా క్లియర్గా అర్థమవుతుంది. చేయని వాళ్ళు మీరు కొన్ని ఏరియాస్ని మినిమం కవర్ చేసుకుని వెళ్ళాలి. ఎగ్జామ్లో కూర్చున్నాం, గుడ్డిగా పెట్టొచ్చేసాం, ఇంగ్లీష్ నాకు అంతగా రాదు, ఇంగ్లీష్ నాకు అంతా వచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ నేను ఆన్సర్ చేస్తా. ఇవన్నీ కూడా వేస్ట్ మాటలు. అల్టిమేట్గా ఒకటే మ్యాటర్ అవుతుంది. ఎగ్జామ్లో కూర్చొని వచ్చిన క్వశ్చన్ ప్రాపర్గా లాజిక్తో ఆన్సర్ చేసావా చేయలేదా, అది మ్యాటర్ అవుతుంది. అండ్ అదే డిసైడ్ చేస్తుంది నీ సక్సెస్ని. తప్పకుండా గుర్తుపెట్టుకో. బ్లైండ్ ప్రిపరేషన్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. అండ్ బ్లైండ్ ప్రిపరేషన్స్ జాబ్స్ కొడదాం అనుకుంటే కూడా అది ఓన్లీ యూఆర్ బిల్డింగ్ క్యాసిల్స్ ఇన్ ది ఎయిర్. గాల్లో మెడల్ కట్టడం తప్ప ఇంకేం లేదు అక్కడ. సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రాపర్ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళాలి, లాజికల్ ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళాలి. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తామంటే లాజికల్గా రావాలి, లేకపోతే అది గెస్ వర్క్ అవుతుంది. గెస్ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, నీ టైం ఎలా అయినా ఉండొచ్చు, ఎవరికి తెలుసు. దట్స్ రైట్. మంచి ప్రిపరేషన్ చేయండి అన్న. బేసిక్ ఇంగ్లీష్ చదువుకోండి, మీరు పెద్దగా ఏం చేయగల. బేసిక్ ఇంగ్లీష్. The company is known dash its innovative designs. Preposition questions, most repeated questions preposition మీ అందరికి. దీని ఆన్సర్ చెప్పండి. The company is known by a, known for a, known with a, known to a. The company is known dash its innovative designs. ఆ కంపెనీ యొక్క గుర్తింపే ఏంటి అంటే ఇన్నోవేటివ్ డిజైన్స్, కొత్త రకాలతో కొత్త డిజైన్స్తో ముందుకు వస్తుంది ఎప్పుడు కూడా. రైట్, వెరీ ఇన్నోవేటివ్ డిజైన్స్. ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్. బేసిక్ గైస్, బేసిక్ ఎక్స్ప్రెషన్ నోన్ ఫర్. ఓకే, నోన్ ఫర్. లైక్ వి సే విరాట్ కోహ్లీ ఈజ్ నోన్ ఫర్ హిస్ కవర్ డ్రైవ్. గుర్తింపు అవునా కదా, ఒక స్పెషల్ గుర్తింపు దేనికైనా ఉంది అంటే వి యూస్ ద ఫ్రేజల్ వర్బ్ నోన్ ఫర్ ఓవర్ దేర్. ఐ జస్ట్ లవ్ దిస్ ఎక్స్ప్రెషన్. డూ యూ కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నోన్ ఫర్ అంటే మీనింగ్ ఏంటి అంటే నువ్వు గుర్తింపు తెచ్చుకున్నావు ఒక స్పెషల్ కేటగిరీలో, అలా గుర్తుపెట్టుకోండి. నోన్ ఫర్. ఇఫ్ ఐ సే యూ ఆర్ నోన్ ఫర్ సంథింగ్, దట్ మీన్స్ యూ ఆర్ వెరీ గుడ్ ఎట్ ఇట్. నువ్వు చేయడంలో చాలా టాలెంటెడ్ ఆ ఒక్క విషయంలో, అవునా కదా. రైట్, యూ ఆర్ వెరీ స్కిల్ఫుల్ ఎట్ ఇట్. అలాంటి ఎక్స్ప్రెషన్స్లో నోన్ ఫర్ అంటాం. సో ద వర్డ్ నోన్ విల్ గో విత్ ప్రిపోజిషన్ ఫర్, నాట్ బై, నాట్ విత్, ఆన్సర్, నాట్ టు. ఆన్సర్ ఏమవుతుందంటే నోన్ ఫర్. ఇది మీరు ఓన్లీ గెస్ వర్క్ చేసేస్తే సార్ నోన్ బై బాగుంది, చదువుతుంటే ద కంపెనీ ఈజ్ నోన్ బై ఇట్స్. గెస్ వర్క్ చేస్తే నీకు ఆన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇంగ్లీష్లో బాగా గుర్తుపెట్టుకో. నీకు అనిపిస్తుంది కాకపోతే ఏంటి అంటే ఇంగ్లీష్ చాలా బాగా చేసేస్తాను, నీకు అసలు ఏమి రాదు, అది గుర్తుపెట్టుకో. లాజిక్స్ నేర్చుకోవాలి, లాజిక్స్. ఓకే, తప్పకుండా. హీఈస్ ఆల్వేస్ కంప్లైనింగ్ డాష్ హిస్ వర్క్ లోడ్. ఇంకొక ప్రిపోజిషన్ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. బేసిక్. హీఈస్ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ వర్క్ లోడా, ఫర్ ఆ, ఆన్ ఆ, ఎట్ ఆ. వి ఆల్వేస్ కంప్లైన్ అబౌట్ సంథింగ్. ఇదే మీరు నేర్చుకోవాలి. ఏ వర్బ్తో ఎలాంటి ప్రిపోజిషన్ యూసేజ్ వస్తుంది. వి ఆల్వేస్ కంప్లైన్ అబౌట్. వి ఆల్వేస్ కంప్లైన్ అబౌట్. అబౌట్ ఇస్ ది ప్రిపోజిషన్ యూసేజ్. ఇది తప్పకుండా మీరు కవర్ చేయండి. ప్రిపోజిషన్ ఏరియా నా మాటేనండి. ప్రిపోజిషన్ ఏరియాని మీరు బేసిక్ ప్రిపోజిషన్ చదువుకొని వెళ్ళండి. మీరు చూడండి రిజల్ట్ ఎలా వస్తుంది. ఒక్కసారి ఎగ్జామినేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత మీరే చెప్తారు, సార్ చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన ప్రిపోజిషన్ క్వశ్చన్స్ వచ్చాయి. ట్రస్ట్ మీ గైస్, ఇది జరగబోతుంది. ఓకేనా. కంప్లైన్ అనే వర్డ్తో మీకు అబౌట్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. హీస్ ఆల్వేస్ కంప్లైనింగ్ అబౌట్ కరెక్ట్ కానీ కంప్లైనింగ్ ఫర్ బౌన్సర్, ఆన్ బౌన్సర్, ఎట్ బౌన్సర్, సారీ సార్ రాంగ్ ఆన్సర్. ఓకే, వెరీ సింపుల్. ఇలా మీరు కొన్ని క్వశ్చన్స్ చేయాలి. బేసిక్ ఇంగ్లీష్తో మనం ఇంగ్లీష్ క్వశ్చన్స్ని ఎలా లేపేస్తాం చూడండి. చాలా సింపుల్ ఉంటాయి అనమాట, పెద్ద కష్టమేం కాదు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చెప్తున్నా, అన్ని మర్జ్ చేసి మీరు ఆన్సర్ చేయండి. హీ టోల్డ్ మీ దట్ హీ డాష్ ఫినిష్ ద రిపోర్ట్. ఓకే, టెన్సెస్ క్వశ్చన్, టెన్స్ కన్సిస్టెన్సీ లెక్కన ఆన్సర్ చేసి చూడండి ఒకసారి. హీ టోల్డ్ మీ దట్. యాక్చువల్గా దీన్ని మనం రిపోర్టెడ్ స్పీచ్ అంటాం. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ మీరు వినే ఉంటారు. దాని కన్స్ట్రక్షన్ తెలిసిన ఓకే, ఆ టెన్సెస్ యొక్క బేసిక్స్ తెలిసిన సరిపోద్ది యాక్చువల్గా. అది ఎలా ఒకసారి మీరు చెక్ చేయండి. ఓకే, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. హీ టోల్డ్ మీ దట్ హీ డాష్ ఫినిష్ ద రిపోర్ట్ అన్నప్పుడు హీ హ్యాస్ ఫినిష్డ్ ఆ, విల్ హ్యావ్ ఆ, వర్స్ ఫినిష్డ్ అయితే రాదు. హీ వర్స్ ఫినిష్డ్ అంటే అతను కథం అయిపోయాడని. నో, అతను రిపోర్ట్ని ఫినిష్ చేశాడు. వర్స్ ఈజ్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇప్పుడు చెప్పండి ఈ మూడిట్లో ఏమొస్తుంది. చాలా సింపుల్. టెన్స్ కన్సిస్టెన్సీ అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ బిగాన్ ఇన్ విచ్ వర్షన్, ప్రెజెంట్ వర్షన్ ఆర్ అ పాస్ట్ వర్షన్, ప్రెజెంట్ టోన్ ఆర్ అ పాస్ట్ టోన్. హీ టోల్డ్ మీ అని చెప్పాను అంటే టెల్ ఇస్ ది ప్రెజెంట్ ఫామ్, టెల్కి పాస్ట్ ఫామ్ అవుతుంది టోల్డ్. చాలా సింపుల్ కదా చిన్న, అవునా. నీకు కనుక ఈ వీడియో 100% ఈజీగా అర్థమవుతుంది అంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఈజీగా అర్థమవుతుంది. ప్రతి వాట్సాప్ గ్రూప్లో కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని షేర్ చేస్తారు అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఇక మీరు ఒకవేళ కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. చాలా వీడియోస్ యూట్యూబ్లో చాలా వాల్యుబుల్గా నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. రైట్, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ వీడియోస్ని వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా మీరు షేర్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి చాలా యూజ్ అవబోతుంది. ఓకేనా. టెల్ ప్రెజెంట్ ఫామ్ అవుతుంది, దీనికి పాస్ట్ ఫామ్ ఏమవుతుంది అంటే టోల్డ్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇది టోల్డ్ అంటే పాస్ట్ టెన్స్ అయితే ద సెంటెన్స్ బిగాన్ ఇన్ పాస్ట్ టెన్స్, ఇట్ నీడ్స్ టు కంటిన్యూ ఇన్ పాస్ట్ టెన్స్. పాస్ట్ టెన్స్లోనే కంటిన్యూ కావాలి. సో హీ టోల్డ్ మీ దాట్ హీ డాష్, ఇక్కడ పాస్ట్ ఫామ్ రావాలి. పాస్ట్ ఫామ్ రావాలంటే హ్యాస్ వస్తుందా, హ్యాస్ ఇస్ ప్రెజెంట్ ఫామ్, హ్యాస్ హ్యావ్ ప్రెజెంట్ టెన్స్, హ్యాడ్ పాస్ట్ టెన్స్. అయితే ఇది హ్యాస్ రాదు. విల్ అనేది కూడా ప్రెజెంట్ ఫామే ఫ్యూచర్లో, లైక్ విల్ అండ్ వుడ్ తెలుసా మీకు. విల్ వుడ్ని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక విల్ ఈస్ ది ప్రెజెంట్ ఫామ్ అండ్ వుడ్ ఈస్ ది పాస్ట్ ఫామ్ మై డియర్. ఎస్ ఆర్ నో, రైట్. సో మనకి ప్రెజెంట్ ఫామ్స్ వద్దు, వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాస్ట్ ఫామ్. డూ యూ సీ వుడ్ ఓవర్ హియర్?
వుడ్ కనిపించట్లేదు. సో ఆన్సర్ సి కూడా కాదు, ఇది కాదు. ఆన్సర్ ఏమవ్వాలి? ఇంకా పాస్ట్ టెన్స్లో ఉన్న ఒకే ఒక వర్డ్ అది హ్యాడ్. బాగా గుర్తుపెట్టుకోండి, హ్యాస్ ఫార్మ్స్లో హ్యాస్, హ్యావ్ అనేవి ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి సార్, అవునా కదా, రైట్. అండ్ ద పాస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాస్, హ్యావ్ ఈజ్ హ్యాడ్. ఏమవుతుంది పాస్ట్ ఫార్మ్ యాక్చువల్గా? హ్యాడ్. తప్పకుండా మీరు ఇలాంటి బేసిక్స్ని నేర్చుకొని వెళ్తే సరిపోతుంది. టెన్స్ క్వశ్చన్స్ చూసారా? టెన్స్ క్వశ్చన్, ప్రిపోజిషన్ క్వశ్చన్, టెన్స్ క్వశ్చన్, అవునా? మీరు చూడండి రిపీటెడ్గా ఇవే క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి, మీరు తప్పకుండా వాటిని కవర్ చేయాలి. సో ఇక్కడికైతే ఆన్సర్ ఏంటి అంటే ఆన్సర్ హ్యాడ్. డోంట్ మిస్ దిస్ గైస్. ఓకే, కవర్ చేయండి టెన్సెస్ని. థ్యాంక్స్ చెప్తాను మీరు నాకు తర్వాత, ఓకేనా? 3 క్వశ్చన్స్ మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాను మీ ఎగ్జామ్లో, రైట్? కమాన్, 100% వస్తుంది నాన్న, 100%, రైట్? చలో, క్వశ్చన్ నెంబర్ 6. డిస్పైట్ డాష్ ఫర్ అవర్స్ దే కుడ్ంట్ రీచ్ అ కన్క్లూషన్. ఓకే, వర్బ్ క్వశ్చన్ అనేది యాక్చువల్గా డిస్పైట్ డాష్. డిస్పైట్ ఇస్ అ ప్రపోజిషన్, బాగా గుర్తుపెట్టుకోండి. డిస్పైట్ ఇస్ అ ప్రపోజిషన్. అయితే డిస్పైట్ వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి చూడండి, డిస్పైట్ డాష్ ఫర్ అవర్స్ దే కుడ్ంట్ రీచ్ అ కన్క్లూషన్. వాళ్ళు చాలాసేపు గంటల తరబడి డిబేట్ చేసుకున్నప్పటికీ కన్క్లూషన్కి రాలేకపోయారు. డిస్పైట్ డిబేటెడా, హ్యావింగ్ డిబేటెడా, డిబేటింగా? డిస్పైట్ డిబేటింగ్. ప్రిపోజిషన్ తర్వాత మీకు జెరెండ్ ఫార్మ్స్ వస్తాయి. ద ప్రాపర్ యూసేజ్ ఓవర్ హియర్ ఈజ్ డిబేటింగ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఐఎన్జీ ఫామ్తో వచ్చే దీన్ని మనం అంటాం జెరెండ్. ఒక్కసారి మీరు జెరెండ్ అనే కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చెక్ చేయండి, తప్పకుండా వర్బ్స్లో వస్తుంది. వర్బ్స్లో వచ్చే ఏరియా, ఈ ఏరియాని మీరు తప్పకుండా కవర్ చేయాలి. వన్ ఏరియా దట్ యూ నీడ్ టు కవర్ ఇస్ వర్బ్. వర్బ్లో టైప్స్ ఏంటి, దాంట్లో ఉన్న ఎవ్రీ డీటెయిల్డ్ ఏరియా ఏంటి మీరు కవర్ చేయడానికి ట్రై చేయండి. డిస్పైట్ అనే వర్డ్తో మనం ఒక ఐఎన్జీ వర్డ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిబేట్ కాదు, డిస్పైట్ డిబేట్ అనలేము. వీ కాంట్ సే డిస్పైట్ డిబేట్. డిస్పైట్ డిబేటెడ్ అనలేము, గెస్ట్ చేస్తే రాంగ్ అవుతుంది. డిస్పైట్ హ్యావింగ్ డిబేటెడ్ రాంగ్ ఆన్సర్. డిస్పైట్ డిబేటింగ్ ఫర్ అవర్స్, గంటల తరబడి చర్చలు జరిపినప్పటికీ కూడా కన్క్లూషన్ రాలేదు. సో ఇట్ ఈస్ యూసేజ్ ఆఫ్ అ జెరెండ్ ఓవర్ దే. తప్పకుండా జెరెండ్ని చెక్ చేయండి. జెరెండ్ అంటే కొన్ని వర్బ్ ఫార్మ్స్ ఐఎన్జీ ఫార్మ్స్లో ఎండ్ అవుతాయి, వాటిని మనం అంటాం జెరెండ్స్ అని. అండ్ అవి నౌన్స్లో పనిచేస్తుంటాయి బేసికలీ. తప్పకుండా మీరు ఇలాంటి ఏరియాస్ని కవర్ చేయాలి, ఓకేనా? మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అనమాట, డోంట్ మిస్ దీస్ క్వశ్చన్స్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్. ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దాట్ ద ఇష్యూ డాష్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద డే. ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దాట్ ద ఇష్యూ సాల్వ్ అనాలా, వాజ్ సాల్వ్డ్ అనాలా, బీ సాల్వ్డా, సాల్వ్డా? యు సే ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దాట్ the issue be solved. The issue be solved. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ రావాల్సిన వర్డ్ ఫామ్ ఏంటి అంటే బీ సాల్వ్డ్. ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దాట్ ద ఇష్యూ బీ సాల్వ్డ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ ఇష్యూ యొక్క రిజాల్వ్ నాకు కావాలి, సొల్యూషన్ నాకు కావాలి. ఐ వాంట్ దిస్ ఇష్యూ టు బీ రిజాల్వ్డ్ అంటాం. బీ రిజాల్వ్డ్ ఏమంటే యాక్చువల్ మనం బీ రిజాల్వ్డ్, బీ సాల్వ్డ్, దిస్ ఈస్ ది ఎక్స్ప్రెషన్. నో, కరెక్ట్ ఆన్సర్ వర్డ్ సాల్వ్డ్ అనే సెన్స్ రాదు, ఓకేనా? సాల్వ్స్ అసలు ఛాన్సే లేదు, సాల్వ్డ్ అసలు సెన్స్ లేదు. ఆన్సర్ ఏమవుతుందంటే బీ సాల్వ్డ్. ఏమన్నా యాక్చువల్గా బీ సాల్వ్డ్. ద మేనేజర్ ఇన్సిస్టెడ్ దట్ ద ఇష్యూ బీ సాల్వ్డ్. ఓకే, ఇష్యూ బీ సాల్వ్డ్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇది కూడా డైరెక్ట్గా మీకు వర్బ్ పార్ట్లోంచే వస్తుంది. మీరు తప్పకుండా అబ్జర్వ్ చేయండి. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. గ్రహించాలి విషయాలన్నీ కూడా. వర్బ్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? చలో, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడేమవుతుంది చెప్పండి, కంజంక్షన్ రిలేటెడ్ క్వశ్చన్. షీ స్టడీడ్ హార్డ్ డాష్ షీ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ది ఎగ్జామ్. ఆమె చాలా హార్డ్ వర్క్ చేసింది, చాలా బాగా గట్టిగా కష్టపడి చదివింది. డాష్ షీ డిడ్ నాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ఎగ్జామ్. అయినా కూడా ఎగ్జామినేషన్లో బాగా పర్ఫామ్ చేయలేదు. ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయాలంటే ఏం కావాలి? అన్నిటికంటే ఎక్కువ టాలెంటా, ఇంటెలిజెన్సా, స్మార్ట్నెస్సా? నో, ఇనఫ్ ప్రాక్టీస్ కావాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ కంటే ముందు మీరు ఏం చేస్తారు, ఎంత థియరీ చదువుతారు అనేది ఒక విషయం అయితే, అన్నిటికంటే ఇంకా పెద్ద విషయం ఏంటి అంటే ఎగ్జామినేషన్లో కూర్చొని మీరు ఏం చేస్తారు అండ్ ఎగ్జామినేషన్లో ఎలా పర్ఫామ్ చేస్తారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనిపైన కొంచెం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. కూర్చొని డే టు నైట్ ప్రిపరేషన్ చేస్తారు, కానీ ఎగ్జామినేషన్లో మీరు కూర్చొని టైం మేనేజ్మెంట్ చేయలేకపోతే, ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్కి, స్ట్రెస్ మేనేజ్మెంట్ మీకు రావాలి. యూ నీడ్ టు బి గుడ్ అట్ ఇట్, అవునా కదా? దానికోసం కొన్ని మాక్ టెస్ట్ రాయండి తప్పకుండా. మన యాప్లో మాక్ టెస్ట్లు కూడా ఉన్నాయి. మాక్ టెస్ట్ సిరీస్ ఉంది. టెస్ట్ సిరీస్ అనే ట్యాబ్లో యాప్ ఓపెన్ చేసినట్టు కనిపిస్తే టెస్ట్ సిరీస్, దాంట్లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ అయిపోవచ్చు. మాక్ టెస్ట్ రాయడం చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మాక్లో కూర్చున్నప్పుడే నువ్వు చేసే మిస్టేక్స్ ఏంటని నీకు అర్థమవుతుంది. ఆ మిస్టేక్స్ని మనం ఎగ్జామినేషన్లో రిపీట్ చేయకుండా ఉంటాం. టైం మేనేజ్మెంట్ అర్థమవుతుంది. ఇవి ఎవరైతే నిజంగా కాన్సన్ట్రేట్ చేస్తారో వాళ్ళు నిజంగా అచీవ్ చేస్తారు సక్సెస్. నాన్న బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో కూర్చొని మిస్టేక్ చేయకూడదు. మనం ఎగ్జామ్లో కంటే ముందు మార్క్స్లో మిస్టేక్స్ చేసి ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకొని టైం మేనేజ్మెంట్ నేర్చుకొని ఏ సెక్షన్ ఎప్పుడు అటెంప్ట్ చేయాలో నేర్చుకొని ఎంత టైంలో చేయాలో నేర్చుకొని ఆ తర్వాత ఎగ్జామినేషన్లో కూర్చోవాలి. అప్పుడు వస్తుంది సక్సెస్. బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న బేసిక్ పాయింట్స్ మిస్ అవుతారు స్టూడెంట్స్. అభ్యర్థులందరికీ కూడా నేను ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది. సో తప్పకుండా ఓకేనా, మీరు మ్యాక్సిమం ఇలాంటి ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేయండి. ఒక వాల్యుబుల్ ప్రిపరేషన్ కావాలి. బ్లైండ్ ప్రిపరేషన్స్తో సెలెక్షన్స్ రావండి, రైట్?
క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు, క్వాలిటీ ప్రిపరేషన్ అవసరం. షీ స్టడీడ్ హార్డ్ డాష్ షీ డిడ్ నాట్ పర్ఫామ్ వెల్ ఇన్ ది ఎగ్జామ్. చాలా హార్డ్ వర్క్ చేసిందంట, కానీ ఎగ్జామినేషన్ పర్ఫామ్ బాగా చేయలేదు. రైట్, అయితే ఇక్కడ చూస్తే కాంట్రాస్ట్ కనిపిస్తుంది. బాగా చదవడం ఏమో మంచి విషయం, ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయలేకపోవడం ఒక బ్యాడ్ విషయం, అవునా. టూ ఐడియాస్ ఆర్ నాట్ ఐడెంటికల్, దే ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. దిస్ ఇస్ కాల్డ్ అ కాంట్రాస్ట్ సినారియో, కాంట్రాస్టింగ్ సినారియో. వీ నీడ్ అ కాంట్రాస్ట్ ఇండికేటర్, కాంట్రాస్ట్ కనెక్టర్. మనం ఇలాంటి సిచ్యువేషన్ని కనెక్ట్ చేయాలంటే వీ నీడ్ అ కాంట్రాస్ట్ కనెక్టర్. ఆపోజిట్ సెంటెన్సెస్ని జాయిన్ చేసేది ఎవరు? దేర్ ఫర్ కాదు, దేర్ ఫర్ అనేది కాజ్ని ఎఫెక్ట్ని చూపిస్తుంది, బికాస్ కూడా కాజ్ ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ హౌఎవర్ కెన్ బి యూస్డ్ ఇన్ న్యూమరస్ సిచ్యువేషన్. కానీ బెస్ట్ కాంట్రాస్ట్ ఇండికేటర్ ఏంటి అంటే బట్ అనమాట. బాగా కష్టపడి చదివింది కానీ పర్ఫామ్ చేయలేకపోయింది. బట్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో బట్ అనేది ఇక్కడ ఆన్సర్. దీన్ని మనం అంటాం కాంట్రాస్ట్ ఇండికేటర్. వి కాల్ దిస్ కాంట్రాస్ట్ ఇండికేటర్. అండ్ ఇది ఎలాంటి కనెక్షన్ చేస్తుంది? యాక్చువల్గా ఆపోజిట్ కనెక్షన్ చేస్తుంది. తప్పకుండా కంజంక్షన్ ఏరియా కూడా మీరు కవర్ చేయండి. కంజంక్షన్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి చూడండి, ఓకేనా. రైట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా బాగా చేయాల్సిన అవసరం ఉంది. రైట్, లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ గైస్. యూ షుడ్ వేర్ అ కోట్ డాష్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. అనదర్ కంజంక్షన్ క్వశ్చన్. యూ షుడ్ వేర్ అ కోట్ డాష్ ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. అన్లెస్ అంటే ఇఫ్ నాట్, ఒకవేళ కాకపోతే కాదు. యూ షుడ్ వేర్ అ కోట్ వేసుకో. ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది. ఎందుకంటే అని చెప్పాలంటే ఏం యూస్ చేయాలి మనం? ఆల్దో అయినా కూడా, ఈవెన్ దో అయినా కూడా. ఎందుకంటే బికాస్ యూఆర్ కోటింగ్ అ రీజన్ ఓవర్ హియర్. కోట్ ఎందుకు వేసుకోవాలి? బికాస్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్. రీజన్స్ని చెప్పడానికి, కాజ్ని చెప్పడానికి యూస్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇండికేటర్. సో మీరు తప్పకుండా కూడా కంజంక్షన్ టాపిక్ని చదువుకొని వెళ్ళండి, బ్యూటిఫుల్ బెనిఫిట్స్ పొందుతారు, మంచి మార్క్స్ మీకు వస్తాయి. సో బ్యూటిఫుల్ క్వశ్చన్ అనమాట. రైట్, ఆన్సర్ హ్యాస్ టు బి దిస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్ డాష్ టు బ్లేమ్ ఫర్ ద కన్ఫ్యూజన్. ఈ కన్ఫ్యూజన్కి రెస్పాన్సిబుల్ ఎవరు? ఈదర్ అయితే టీచర్ కావాలి, లేకపోతే స్టూడెంట్ కావాలి. సో ఈదర్ ఆర్ కనెక్టర్ ఎప్పుడు వచ్చినా కూడా, ఈదర్ ఆర్ వచ్చింది అంటే 100% గుర్తుపెట్టుకోండి. ఈదర్ ఆర్ వచ్చిన కేసులో మనం ఆల్వేస్ సెకండ్ నౌన్ని సబ్జెక్ట్ చేసుకుంటాం. సెకండ్ ఎవరిని మనం రిప్రజెంట్ చేస్తే వాళ్ళే సబ్జెక్ట్ అవుతారు. బాగా గుర్తుపెట్టుకోండి. సో స్టూడెంట్ ఇక్కడ రెఫరెన్స్ వచ్చింది కాబట్టి స్టూడెంటే ఇక్కడ సబ్జెక్ట్. అండ్ ఇది ఒక సింగులర్ సబ్జెక్ట్. ఈ క్వశ్చన్ వస్తుంది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి. తప్పకుండా దీన్ని కూడా కవర్ చేయండి, ఓకేనా. సో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి నెక్స్ట్ మనకు ఒక సింగులర్ వర్బ్ కావాలి. ఆర్ ప్లూరల్, వర్ ప్లూరల్, హ్యావ్ ప్లూరల్. సింగులర్ ఉన్న ఒకే ఒక వర్బ్ ఏది అంటే ఈజ్ అనమాట. ఇలా బ్యూటిఫుల్ లెవెల్లో మనం క్వశ్చన్స్ అయితే కవర్ చేయొచ్చు. తప్పకుండా ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కనుక మీకు ఇంకా కావాలి అనుకుంటే కింద నాకు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్ అన్నింటిలో మీరు షేర్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాం, ఓకేనా. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ హెల్ప్ఫుల్. ఇమీడియట్గా ఇంగ్లీష్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గ్రూప్ 2 ప్రిపరేషన్ చేయాలి అనుకుంటే మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అవ్వండి. 1 month కోర్స్ యాక్సెస్ ఉంది 99 రూపీస్కి. తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. మిగతా అభ్యర్థులందరూ కూడా ఇంగ్లీష్ చాలా బాగా ప్రిపరేషన్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ నౌ and press the bell icon. Like this video, share this video to maximum number of students. Thank you so much for watching. I'll meet you in the next one. మీకు కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి. See you in the next one guys.